హలో క్రికెటర్స్. పంజాబ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచెస్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకొని టీమును ముందుండి నడిపించాడు. ఈ రోజు పంజాబ్ వాళ్ళు మ్యాచ్ విన్ అయ్యారంటే దానికి రీజన్ ఏంటి, ఎల్ఎస్జీ వాళ్ళు చేసిన తప్పులేంటి వీడియోలో డిస్కస్ చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డైలీ క్రికెట్ రివ్యూస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని మంచి పని చేసింది. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఎల్ఎస్జీ వాళ్ళు బౌలింగ్ లో వీక్ గా ఉన్నారు. చేస్ చేయడానికి వచ్చేటప్పుడు డిఫరెంట్ మైండ్ సెట్ తో వస్తారు. ఒకవేళ పంజాబ్ తక్కువ స్కోర్ చేస్తే ఎల్ఎస్జీ వాళ్ళు దాన్ని ఈజీగా చేసే ఛాన్స్ ఉంది. అందుకే బౌలింగ్ తీసుకున్నారు. సెకండ్ వన్, ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం కన్నా బౌలింగ్ తీసుకొని 170 కన్నా బిలో స్కోర్ ని రెస్ట్రిక్ట్ చేయడం బెటర్. అందుకే బౌలింగ్ తీసుకున్నారు. ఇంకా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఎల్ఎస్జీ స్టార్టింగ్ లో మార్చ్ అవడంతో ప్రెషర్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా అంత బిగ్ స్కోర్ చేశారంటే దానికి మెయిన్ రీజన్ మార్ష్ అండ్ పూరన్. 2 మ్యాచెస్ లో కూడా మార్ష్ మంచి స్టార్ట్ ఇచ్చాడు, బట్ ఈసారి ఇవ్వలేదు. బట్ బ్యాటింగ్ లో ఎక్కువ మిస్టేక్స్ అయితే చేయలేదు. మార్క్రమ్ ఫాస్ట్ గా ఆడుతుంటే పూరన్ స్లోగా ఆడటం ఇలా కొద్దిగా బెటర్ అనిపించారు. మార్క్రమ్ అండ్ పంత్ అవుట్ అవగానే మ్యాచ్ కొద్దిగా స్లో అయింది. పూరన్ అవుట్ అయ్యాక ఇంకా కంప్లీట్ గా స్లో అయింది. దీనివల్ల 200 రన్స్ స్కోర్ చేయడం చాలా కష్టం అయిపోయింది. లాస్ట్ లో బదోని అండ్ సమద్ కలిసి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ చేశారు, లేకపోతే ఇంకా తక్కువ స్కోర్ చేసేవాళ్ళు. బట్ ఎల్ఎస్జీ దగ్గర ఉన్న బౌలింగ్ కి ఈ స్కోర్ ఒక 22-30 రన్స్ షార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో 201 రన్స్ చేసి కూడా దాన్ని డిఫెండ్ చేయలేకపోయారు. నెక్స్ట్ ఇంకా పంజాబ్ బ్యాటింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ వికెట్ కొద్దిగా ఎర్లీగా పడినా సరే ఒక ల్యాంకర్ రోల్ ఆడుతూ ఇంకొక అటాకింగ్ గేమ్ ఆడారు. పవర్ ప్లే ని కంప్లీట్ గా యూజ్ చేసుకున్నారు. స్పెషల్ గా ప్రభు సిమ్రన్ అయితే ఓపెనర్ నుంచి ఎలాంటి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఫుల్ఫిల్ చేశాడు. ఫీల్డ్ కి అనుకూలంగా ఆడాడు. కొన్ని షాట్స్ అయితే ప్యూర్ టెక్నిక్ మీద డిపెండ్ అయ్యాడు. టెక్నిక్ అండ్ టైమింగ్ మీద డిపెండ్ అయ్యి ఆల్మోస్ట్ మ్యాచ్ ని సగం గెలిపించి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చి నేహల్ వదేరా అండ్ శ్రేయస్ అయ్యర్ కలిసి మ్యాచ్ ని ఇంకా ఎర్లీగా ఫినిష్ చేద్దామని 16.2 ఓవర్స్ లో ఫినిష్ చేశారు. నేహల్ వదేరా అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కడ ర్యాష్ షాట్స్ ఆడలేదు. క్లీన్ హిట్టింగ్ ఉంది. ఫీల్డర్ లేన్ ప్లేసెస్ ని చూసి మరీ అటాక్ చేశారు. నేహల్ వదేరా కూడా వికెట్ ఇవ్వకుండా స్లోగా గేమ్ స్టార్ట్ చేసి సెటిల్ అయిన తర్వాత అటాకింగ్ గేమ్ ఆడాడు. నేహల్ వదేరా స్లోగా అనే టైంలో అయ్యర్ కొద్దిగా ఫాస్ట్ గా ఆడాడు. అందుకే మ్యాచ్ అంత ఈజీగా ఫినిష్ చేశారు. ఎల్ఎస్జీ అండ్ పంజాబ్ బ్యాటింగ్ కంపేర్ చేస్తే పంజాబ్ బ్యాటింగ్ వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఒక ల్యాంకర్ రోల్ ఆడుతుంటే ఇంకో పర్సన్ అటాక్ చేస్తూ ఉన్నారు. బట్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ మొత్తం పూరన్ మీద డిపెండ్ అయి ఉంది. మార్చ్ అవుట్ అయ్యేసరికి టాప్ ఆర్డర్ నుంచి మినిమం సపోర్ట్ కూడా రాలేదు. లాస్ట్ లో బదోని అండ్ సమద్ వల్ల కొద్దిగైనా స్కోర్ వచ్చింది. లేకపోతే 140-150 రన్స్ చేసేవాళ్ళు. అప్పుడు మ్యాచ్ 31 ఓవర్స్ లోనే ఫినిష్ చేసేవాళ్ళు. ఇంకా బౌలింగ్ అయితే కంపేర్ చేయకుండా ఉండడం బెటర్. బోత్ టీమ్స్ కి అసలు కంపారిజనే లేదు. ఇప్పుడు ఎల్ఎస్జీ చేసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్, ఎల్ఎస్జీ కున్న బౌలింగ్ కి మినిమం 200 రన్స్ అయినా స్కోర్ చేయాలి. ఎక్కడైతే వాళ్ళు 171 రన్స్ చేశారో అప్పుడు టఫ్ లైన్ అండ్ లెంత్ ఫాలో అవ్వాలి. వికెట్స్ తీసి ప్రెషర్ లో పెట్టాలి. ఇవి కూడా చేయలేదు. సెకండ్ వన్, లక్నో కాబట్టి మాక్సిమం స్పిన్నర్స్ ని ప్రిఫర్ చేయాలి. కానీ ఎల్ఎస్జీ టీమ్ లో రవి బిష్నాయ్ తప్ప ఇంకా పెద్ద నేమ్స్ ఏం లేవు. రవి బిష్నాయ్ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. థర్డ్ వన్, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రాలేదు. బ్యాకప్ బౌలర్స్ గా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదని ఒక ఐడియా లేదు. ఒక బౌలర్ ని అటాక్ చేస్తే దానికి ఏం ప్లాన్ వేయాలని కూడా ఐడియా లేదు. ఫోర్త్ వన్, అంత బెటర్ కెప్టెన్సీ అయితే అనిపించలేదు. ఎల్ఎస్జీ ఓడిపోవడానికి ఇంకా ఏమన్నా రీజన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.